మిమ్మల్ని అందరినీ కవర్ చేయకపోతే మళ్ళీ సీతారామ లక్ష్మి గారు హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు సీతారామలక్ష్మి గారి నాయకత్వం సీతారామలక్ష్మి గారి నాయకత్వం పెట్టాలి. మేము మాకు కాదు, పెద్దోడికి పెట్టాలి, మనకు కాదు. అది కాదు గంట తేగలేదు ఇది. పెట్టండి బాబు, ఒక్కొక్కటి పెట్టండి. అలా మీరు ఆ దూరంగా ఉన్న వాళ్ళు ఒక మొక్క తీసుకుని పెట్టండి అమ్మా. యోగేశ్వరి గారు అందరం పెట్టండి అమ్మా. మీరు ఈ పక్కడు తీసుకుని వచ్చానమ్మా, వచ్చాను. నెక్స్ట్ అమ్మా ఎవరు ఉన్నారండి? వచ్చేయండి మీరు వచ్చేయండి. ఓకే అయ్యి బాబా చేతికి ఇస్తారా? సరే. తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ బ్యూరో సభ్యురాలు, నియోజకవర్గ ఇన్ఛార్జి, మాజీ రాజ్యసభ సభ్యురాలు శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారి పుట్టినరోజు సందర్భంగా ఈ వృద్ధాశ్రమంలో మరి మాదాస్ కనకదుర్గ గారు మరి కేక్ కటింగ్ పెట్టారు. ఇక్కడ వృద్ధులకి పళ్ళు పంచడం కార్యక్రమం జరుగుతుంది. మరి ఆవిడ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండి ఎన్నో పుట్టినరోజులు ఇలా చేసుకోవాలని, అలాగే ఎంతోమందికి సహకరించి పార్టీలో మరి పార్టీ పగ్గాలు ఆవిడ చేపట్టిన కాడి నుంచి కూడా మరి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా విజయం 2 సార్లు కూడా విజయం సాధించింది. మరి అటువంటి నాయకులు ఉండడం మరి చాలా గర్వకారణం. మహిళలు ఏమీ చేయలేరు అనుకుంటారు, మహిళల్లో ఎంత శక్తి ఉన్నది అనేది స్త్రీ శక్తిని ఎవరు కూడా ఆపలేరు. మహిళలు తలుచుకుంటే ఏ పనైనా చేయగలరు అనే నిదర్శనానికి మా సీతారామలక్ష్మి గారి ఆదర్శం. కనుక మరి అందరూ కూడా మరి ఆవిడ ఎన్నో పుట్టినరోజు చేసుకుని ఎంతో సుఖ సంతోషం ఉండాలని, అలాగే ఎంతోమందికి ఎలాగ ఆదర్శంగా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. ముందుగా పార్లమెంట్ బ్యూరో సభ్యురాలు, భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గౌరవనీయులు శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారి జన్మదినం సందర్భంగా ఈరోజు భీమవరం నియోజకవర్గం అంతా పండగ రోజు. ముందుగానే అందరికీ కూడా మా కేడర్ అందరికీ కూడా విజయదశమి వచ్చినంత ఆనందంగా ఉంది. ఎన్నో కార్యక్రమాలు భీమవరం నియోజకవర్గం టౌన్ ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు ఆధ్వర్యంలో చాలా కార్యక్రమాలు ఘనంగా చేశారు. అలాగే ఆవిడ పుట్టినరోజు వేడుకలు కూడా ఆఫీసులో ఘనంగా కేక్ కట్ చేసి అందరూ సంబరాలతో జరుపుకున్నాం. అదేవిధంగా ఈరోజు ఈ వృద్ధుల ఆశ్రమంలో కేక్ కటింగ్, అలాగే ఫ్రూట్స్, స్నాక్స్ కూడా పంచడం జరిగింది. ఏంటంటే మేడం గారు అందరికీ తెలిసిన విషయమే, ఉక్కు మహిళ, మృదు స్వభావి, తక్కువ మాట్లాడతారు, ఎక్కువ పనిచేస్తారు. నీతికి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారు. ఆవిడ సారథ్యంలో మేమందరం పనిచేయడం మా గర్వకారణంగా మేము ఫీల్ అవుతున్నాము. అంతేకాదు పార్టీ కష్టకాలంలో ఆవిడ ముందుండి ఎన్నో కేసులకి వాటికి కూడా ఆవిడని ఇబ్బంది గురి చేసినా కూడా ఆవిడ వెనక్కి తిరిగి చూడకుండా మా పార్టీ కేడర్ని అంతటినీ కూడా ఏకతాటి మీద నడిపించి ఈరోజు పార్టీ విజయంలో ఆవిడకి కీలక పాత్ర ఉంది. ఆవిడ ఎన్నో పదవులు చేశారు. మున్సిపల్ చైర్పర్సన్గా చేసినప్పుడు ఒక్క రూపాయి కూడా జీతం తీసుకోకుండా ఆవిడ 5 సంవత్సరాలు కూడా ఎంతో భీమవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపారు. ఈరోజు జిల్లా వ్యాప్తంగా మన భీమవరం నియోజకవర్గం, మన భీమవరం టౌను అన్ని వేళలా ముందుందంటే అందులో కీలక పాత్ర మేడం గారిదే. అదే ఆవిడ ఎంపీగా ఉండగా ఎన్నో నిధులు తీసుకొచ్చి జిల్లా అంతా డెవలప్ చేశారు. అందులో భాగంగా ఎన్నో, అలాగే
చెత్త వేయడానికి ఎక్కడ కూడా డంపింగ్ యార్డ్కి కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఆవిడ ఉదారంగా స్థలం ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఆవిడ కార్యక్రమాలు చెప్పాలంటే అసలు అది సరిపోదండి రోజు. అలాంటి మహిళ నిజంగా మన భీమవరానికి ఉండడం మన అదృష్టం. ఆవిడని చూసి మేము అందరం కూడా ఎంతో ఆదర్శంగా తీసుకుని ముందుకి మేము రాజకీయంలో నడుస్తున్నాము. ఆవిడకి ఆ భగవంతుడు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలు ఇవ్వాలని ఆ భగవంతుడిని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మేడం తోట సీతారామలక్ష్మి గారి జన్మదిన సందర్భంగా దుర్గా గారి మాదాసు కనకదుర్గ గారి ఆధ్వర్యంలో కేక్ కటింగు, ఫ్రూట్స్ ఇలా వృద్ధులకి పంచడం జరిగింది. మేడం గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే మేడం గారు ఒక మున్సిపల్ చైర్మన్గా, రాజ్యసభ సభ్యురాలుగా, అలాగే పొలిటికల్ బ్యూరోగా ఆవిడ ఉన్నారు. కానీ ఎన్నో కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీకి అండే ఉంటూ పనిచేస్తూ ఉన్నారు వారు. అలాగే పార్టీ కష్టకాలంలో కూడా మన మేడం గారు ఆవిడ ముందుంటూ మేము కార్యకర్త అనుకుంటూ ఎంతో కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు ఆదేశం మేరకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది వారు. అలాగే మేడం గారు ఒక మహిళ, ఉక్కు మహిళ. ఎందుకంటే ఒకసారి ఒక ఆయన అన్నారు మా ఆఫీస్లో, ఎందుకు మా మహిళలకి పార్టీలో ఇవన్నీ అని చెప్తే నేను అన్నాను ఆ మాటకి, మేడం గారికి మేము అందరం కూడా నిదర్శనం తీసుకోవాలి. ఈ వయసులో కూడా మేడం గారు అంత కష్టకాలంలో కూడా పార్టీకి అంత వర్క్ చేసే మనిషి ఆవిడ. అలాగే మనకి ఆవిడకి ఎన్నో ఇలాంటి ఉన్నత పదవులు రావాలని, మరెన్నో మౌళ్ళమ్మ ఆశీస్సులు, అల్లా ఆశీస్సులు, జీసస్ ఆశీస్సులు ఎల్లవెల్లలా ఉండాలని చెప్పి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొలిట్ బ్యూరో సభ్యురాలు శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారి జన్మదిన వేడుకలు ఈ వృద్ధాశ్రమంలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందండి. ఈ కార్యక్రమం ఆదర్శ కనకదుర్గ గారు ఏర్పాటు చేయడం, ఈ కార్యక్రమంలో మేము అందరం పాల్గొనడం మాకు చాలా సంతోషంగా ఉందని, ఆవిడని స్ఫూర్తిగా తీసుకుని ఇంకా ఆవిడ ఆధ్వర్యంలో మేము ఇంకా బాగా నడవాలని, ఆవిడకి ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యాలతో ఆవిడ ఇంకా ఉన్నతమైన పదవులు అలంకరించాలని కోరుకుంటూ భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోలిట్ బ్యూరో సభ్యురాలైనటువంటి శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారు ఎన్నో పదవులు అలంకరించారు. ఈ తెలుగుదేశం పార్టీలో భీమవరం పట్టణానికి మున్సిపల్ చైర్మన్గా పనిచేసి ఏ విధమైన జీతభత్యాలు తీసుకోకుండా మేము ఆవిడతో కౌన్సిలర్గా పనిచేసామండి. ఈ టౌన్ని ఎంతో బాగా అభివృద్ధి చేసాం. ఆ తర్వాత ఆవిడ సేవలకు మెచ్చి చంద్రబాబు నాయుడు గారు ఎంపీగా కూడా ఆవిడకి అవకాశం ఇచ్చారు. ఆ పదవిని కూడా ఢిల్లీ వెళ్ళి మన భీమవరం మహిళగా మంచి ఖ్యాతి తెచ్చుకున్నారు. అదే కాకుండా ఇప్పుడు మన లాస్ట్ గవర్నమెంట్లో పార్టీ కష్టకాలంలో ఉంటే నేనున్నాను అనేసి ముందు నిలబడి పార్టీని అంతనే కాపాడి ముందుకు నడిపించింది. దానికి ఆమె సేవలు గుర్తించి ఇప్పుడు ఈ భీమవరం పట్టణ ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. ఒక బాధ్యతలను ఆవిడ చాలా సక్రమంగా నిర్వర్తిస్తూ మమ్మల్ని అందరినీ ఒక గ్రూప్గా ముందుకు తీసుకువెళ్తుంది. ఆవిడకి ఇదే విధంగా దేవుడు ఆరోగ్యంలో ధైర్యాలు అన్నీ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమాన్ని వృద్ధాశ్రమంలో ఏర్పాటు చేసిన జన్మదినం సందర్భంగా మన మాదాసు కనకదుర్గ కేక్ కటింగ్, మన పళ్ళు పంచిపెట్టడం జరుగుతుంది. మేము చాలా సంతోషంగా ఉంది. భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జి పోలిట్ బ్యూరో సభ్యురాలు శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ రోజున ప్రేమాలయం వృద్ధాశ్రమంలో మరి రాష్ట్ర పార్టీ నాయకురాలు, అలాగే భీమవరం యూనిట్ ఇన్ఛార్జి అయినండి మాతాస్ కనకదుర్గ గారు ఆధ్వర్యంలో కేక్ కటింగ్, అలాగే వృద్ధులకి పళ్ళు పంపిణీ కార్యక్రమం అన్నది చేపట్టడం జరిగింది. మరి మహిళలందరూ కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ఉన్న మహిళలందరూ కూడా విచ్చేసి మరి ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యి మేడం గారికి శుభాకాంక్షలు తెలియపడుతూ, వృద్ధులకి ఆర్థికంగా మనం ఏంటంటే ఫ్రూట్స్ పంచాలనే ఒక సంకల్పంతో మరి కనకదుర్గ గారు ముందుకు వచ్చి మరి పుట్టినరోజు సందర్భంగా వీళ్ళకి సేవా కార్యక్రమం చేసినందుకు ఆవిడకి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవాళ మహిళలందరూ కూడా రాజకీయంగా ఎంతో ఉన్నతమైన స్థాయిలో ముందుకెళ్తున్నారంటే తెలుగుదేశం పార్టీ కారణం. ఎందుకంటే ఈ భీమవరం మున్సిపాలిటీకి తొలుగుండగా మరి మున్సిపల్ చైర్మన్ చేశారు బెరగా నారాయణమ్మ గారు. అలాగే తర్వాత మళ్ళీ తోట సీతారామలక్ష్మి గారు మున్సిపల్ చైర్మన్గా ఎంతో చిత్తశుద్ధితో పనిచేసి ఒక కొత్త రాజకీయ వైఖరి తీసుకొచ్చి జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా, రాజ్యసభ సభ్యురాలిగా, పోలిట్ బ్యూరో సభ్యురాలిగా, అలాగే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలన ఎండగడుతూ ప్రతిదీ కూడా ప్రజల పక్షాన, పార్టీ పక్షాన ఉంటూ నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపుకి కట్టుబడి చిత్తశుద్ధితో పనిచేసిన నాయకురాలు తోట సీతారామలక్ష్మి గారు. మరి ఇవాళ మహిళలందరూ కూడా ఆవిడని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఆవిడ క్రమశిక్షణని
అలాగే ఆవిడ ఒక కమిట్మెంట్ని అంతా కూడా తీసుకుని ముందుకెళ్తే అందరికీ కూడా తెలుగుదేశం పార్టీలో మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి మహిళలందరికీ కూడా ఈ రోజున ఆవిడ జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా తెలియపరుచుకుంటూ ఇంత మరి మహిళలందరూ ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మహిళలకు అందరికీ కూడా పేరు పేరున అలాగే కనకదుర్గ గారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. ఈరోజు మన పోలిట్ బ్యూరో సభ్యురాలు భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మన తోట సీతారాములు పుట్టినరోజు వేడుకలు ఎంతో వైభవంగా జరుపుకున్నాం. అలాగే ఆవిడ తెలుగుదేశం పార్టీ అంటే ఎన్నలేని సేవ చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన తోట సీతారామలక్ష్మి గారు. అలాగే ఆవిడ 2005లో మున్సిపల్ చైర్మన్గా పనిచేస్తూ ₹1 కూడా జీతం తీసుకోకుండా పట్టణాభివృద్ధికి ఎంతో కృషి చేశారు. ఆవిడ కృషి ఈ రోజుల్లో కూడా మనం చెప్పుకుంటున్నామంటే ఆ రోజున కృషి ఫలితమే. అలాగే ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు తోట సీతారామలక్ష్మి గారు అంటే ఎనలేని గౌరవిస్తారు. ఆయన ఇవాళ నియోజకవర్గం ఆవిడ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా పార్టీని అన్ని మూలాల నుంచి శక్తివంతంగా పరిపాలించిన వ్యక్తి మన తోట సీతారామలక్ష్మి గారు. అటువంటి సీతారామలక్ష్మి గారి పుట్టినరోజు వేడుకలు మన 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 మాదాస్ కనకదుర్గ గారు ఆవిడ ఆధ్వర్యంలో ఇక్కడ పండ్లు కేక్ కటింగ్ జరిగింది. ఇలాగే ఈ యొక్క మేడం నారాయణమ్మ గారు అలాగే ఇతర మహిళలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవటం చాలా సంతోషం. అటువంటి పుట్టినరోజులు ఎన్నో మన తోట సీతారామలక్ష్మి గారు జరుపుకోవాలని కోరుకుంటున్నాం.